ఉన్నటువంటి వర్గానికి అండగా నిలబడ్డారు. ఆ ధనవంతులైన వర్గానికి అండగా నిలబడే క్రమంలో వాళ్ళ మీద ఆధారపడ్డటువంటి కార్మిక వర్గాలు వీళ్ళ దగ్గరకు వచ్చినాయి, విద్యార్థులు వీళ్ళ దగ్గరకు వచ్చారు. తద్వారా వీళ్ళు ఒక బలమైనటువంటి శక్తులుగా తయారయ్యారు. గాంధీ మరణం, రాధా మరణం తర్వాత రంగాగా ఇతను కలిసే ఉన్నారు నెహ్రూ, రాధా మరణం తర్వాత కూడా. ఆ తర్వాతన అప్పుడు ఇక వీళ్ళ చేత పని చేయించుకోవాలనుకున్న వాళ్ళు వీళ్ళిద్దరి మధ్యన కులచిచ్చు పెట్టారు. ఆడుగా అమ్మోడన్న, అందుకని మనకు మా మాట ఎందుకు పని చేసి పెడతాడన్న అని కాపులు వచ్చి పని చేయించుకునేవాళ్ళు రంగా దగ్గర నెహ్రూ మీద అబద్ధాలు చెప్పడం. నెహ్రూ దగ్గరికి వెళ్ళి ఆడు రంగా కాపు కాబట్టి మనకెందుకు పని చేసి పెడతాడన్న, వాళ్ళ కులపోళ్ళకైతే పని చేసి పెడతాడు కానీ వాళ్ళకి అనుకూలంగా వ్యవహరిస్తాడన్న అని చెప్పేసి ఇతన్ని రెచ్చగొట్టడం బిగిన్ చేశారు. ఈ డిస్ప్యూట్స్ వల్లనే అప్పుడు మొట్టమొదటిసారి కమ్మ కాపు అనేది, అంతకు ముందు లేదు. ఆ తర్వాత మహానాడు అంటే ఇద్దరికి చెరొక పార్టీ షెల్టర్ ఇచ్చింది. అంటే ఫస్ట్ నెహ్రూని తెలుగుదేశం పిలిచింది. నెహ్రూ ఎప్పుడైతే తెలుగుదేశంలో చేరాడో అప్పుడు రంగాకి ఒక థ్రెట్ అయింది. ఎందుకు, అది అధికారంలో ఉండటం పార్టీ. రంగా వర్గాన్ని అప్పటిదాకా పోలీసులు ముట్టుకోవడానికి భయపడేటటువంటి వాళ్ళు పోలీసులు ముట్టుకోవడం బిగిన్ చేయడం ఏంటి, మీకు ప్రతిఘటన సినిమా రంగాన్ని బేస్ చేసుకునే కదా తీసింది. అట్లాంటి హ్యూమిలియేషన్ బిగినాయి. ఆ హ్యూమిలియేషన్ టైంలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి రంగాకి షెల్టర్ ఇచ్చింది. దాంతో రంగా కూడా ఒక ఊపు వచ్చింది. కానీ అలాగని కాంగ్రెస్లోనూ శతకోటి